వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రశ్నించద్దు, ఘాటుగా స్పందించిన వివేక కుమార్తె. మాటలు జాగ్రత్త, వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే చెప్పకూడదా, ప్రశ్నించకూడదా, మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించమని వైసీపీ కార్యకర్తపై దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం పులివెందులు మున్సిపాలిటీ పరిధిలోని పెదరంగాపురంలో సునీత ప్రచారం ప్రారంభించే సందర్భంగా ఆమె ప్రచార రథంపై నుంచి నాన్నకు న్యాయం చేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కోరారు. ఇంతలో గ్రామంలోని వైసీపీ చెందిన ఒక కార్యకర్త ప్రచారం చేసుకోండి కానీ వివేక కేసుతో మీకేం పని అంటూ సునీత ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతను అడ్డుకుని పక్కకి తీసుకెళ్తుండగా అతను మరోసారి నోటి దురుసుగా మాట్లాడారు. దీంతో సునీత తీవ్ర స్వరంతో అతను హెచ్చరించారు. వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగితే చెప్పడం తప్ప, మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా, మాటలు జాగ్రత్తగా రాని అన్నారు. పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం సునీత ప్రసంగం కొనసాగింది. వివేకానంద రెడ్డికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని సునీత చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. షర్మిలకు ఓటేస్తే మీకు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చేందుకు శాయశక్తిలో పోరాడతామన్నారు. అనంతరం చిన్నరంగాపురం, బ్రాహ్మణపల్లె, నల్లపరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో సునీత ప్రచారం సాగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.